హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ ప్రియుల కోసం నేనైతే ఈరోజు ప్రాన్స్ కర్రీ చూపిస్తున్నానండి. ఇది వైట్ రైస్లో కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికరంగా ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. ముందుగానైతే నేను అరకిలో ప్రాన్స్ తెప్పించానండి. వాటికి పసుపు కలిపి ఒక ఫ్రై పాన్ లోపల ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పసుపు కలిపినటువంటి ప్రాన్స్ను ఇందులో వేసి ఇందులో వేగనివ్వాలి. నీరు బయటకి వచ్చి ముక్క మంచిగా వేగుతుందండి. ఇలా కొంచెం సిమ్ములో పెట్టి మంచిగా వేపుకోవాలండి. ఇలా నీరంతా బయటకు వచ్చింది, చూశారు కదండి. ఈ వచ్చిన నీరు కూడా మంచిగా డ్రై అయ్యేంత వరకు అదే సిమ్ములో పెట్టి మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, బగారాకు, కరివేపాకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకులు, అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి అన్నీ కలిపి మంచిగా దోరగా వేపుకోవాలనండి. వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత 2 టమాటాలు గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇది సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని 2 చెంచాల కారం కూడా వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి కొంతసేపు ఉడికించుకోవాలండి. ఇలా ఎంత మంచిగా కలిపితే అంత బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ముందే ఫ్రై చేసి పెట్టినటువంటి ప్రాన్స్ను ఇందులో వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దీనిలోకి కొద్దిగా కసూరి మెంతి వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ప్రాన్స్ కర్రీ ప్రియులందరూ ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.